కారు బ్రేకులు తీసేశాను. అవి బ్రేక్ బోల్టులు కదా, దాని చేతిలో ఉన్నాయేంటి? ఇంకా ఆగారేంటి? పోనివ్వండి. ఇంకా ఆగారేంటి? పోనివ్వండి. పోనీండమ్మా. దీనికి బ్రేకులు లేవే. దేవుడా, నీదే భారం తండ్రి. నువ్వు చెప్పింది నిజమో కాదో తెలియాలి అంటే వెనక ఫాలో చేయాలి. పద. మేడం, ఏంటి మేడం అంత టెన్షన్గా ఉన్నారు? టెన్షన్ పడాల్సింది అది కదా. అయ్యో, మనం బ్రేకులు తీసినట్టు నాటకం ఆడామే, కానీ అది నిజంగానే బ్రేకులు తీసేసింది. బ్రేకులు లేవా? బాబోయ్, చచ్చాం. అయ్యో, బ్రేకులు పట్టడం లేదే. అయ్యో, ఇప్పుడు ఎలా? దేవుడా, నీదే భారం. మేడం, అయ్యో, అమ్మా 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 అమ్మా, లేమ్మా. అమ్మా అమ్మా, నీకేం కాలేదు కదమ్మా? అమ్మా, ఏం కాలేదు నాన్న. నేను చెప్పానా బ్రేకులు తీసేశారని? లేదు, నేను బ్రేకులు తీయలేదు. మరెవరు తీస్తారు? నువ్వే బ్రేకులు తీసావు. ఏంటి, తప్పించుకోవడానికి నేరం నా మీద నెడుతున్నారా? లేదు, బ్రేకులు నువ్వు తీసి నా మీదకి నెట్టావు. నేను నిరూపిస్తాను. ఎలా నిరూపిస్తావు? బ్రేకులు విప్పిన వాళ్ళ చేతులు ఆయిల్ అయ్యి నల్లగా ఉంటాయి. అది చాలు నువ్వు తప్పు చేసావని చెప్పడానికి. నో, దానికి నేను ఒప్పుకోను. ఏ ఎందుకు ఒప్పుకో? నువ్వేమీ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? నీ చేతులు చూపించావు. తెల్లగా పాలిపోయింది. ఓహో, నా చేయి తెల్లగా ఉందనా? బ్రేకులు తీసిన వాళ్ళ చేతులు నల్లగా ఉంటాయి, నా చేతులు ఎలా ఉంటాయి? బ్రేక్లు ఎవరు తీశారో నీకు తెలుసా? తెలుసు. అయితే చూపించు.
టచ్ కూడా చేయలేదే. నేను తీయలేదు, నేను బ్రేకులు తీయలేదు. మరి చేతికి ఆయిల్ ఎలా వచ్చిందమ్మా? చూశారుగా నిగనిగలాడే నల్లని చేతులు. ఇప్పుడు చెప్పండి, ఎవరు బ్రేకులు తీసినట్టు? నువ్వింత దుర్మార్గురాలువని అస్సలు ఊహించలేదు. నిన్ను నమ్మి ఆశ్రయం ఇస్తే మా అమ్మ ప్రాణాలే తీయాలని చూస్తావా? నిన్ను ఆగు సంతోష్, దాని సంగతి నాకు వదిలేసి. మా నాన్నమ్మ గారు దొంగ బుద్ధి చూపిస్తావా? అవునే, అది నీ మీద చూపించే ప్రేమంతా నిజం కాదని నేను నిరూపిస్తా. అసలు దాని మీద లేనిపోని ప్రేమలు చూపించేదే దానికోసం. దాని బదులు ఆడింది, దాని బదులు తన్నులు తింది, అంతా దానికోసమే చేశాం. అది మమ్మల్ని గార్డియన్ గా పెడుతుందనే చేశాం. దానికి 100 కోట్ల ఆస్తి రాకపోతే ఎప్పుడో మెడబట్టి గెంటేసుండేవాళ్ళం. ఒకవేళ రేపు మీ పేర్లు పెట్టకపోతే వీధి పాలవుతుంది. అమ్మ గీత, అమ్మ గీత, నీకు స్వీట్లంటే ఇష్టమని ఇదిగో చూసావా, నేనే కష్టపడి తయారు చేసి తీసుకొచ్చాను. తినమ్మా, తిని తిని తిని. అమ్మ గీత, ఈ స్వీట్స్ తిన్నాక హాట్ అంటే నీకు ఇష్టమని నేనే కష్టపడి నీకోసం హాట్ చేసుకొచ్చాను, తినమ్మా. ఏయ్, నిన్ను హాట్ అడిగిందా? హాట్ ఏమన్నా మనిషా మాటలు రావడానికి, నన్ను అడగడానికి? చంపుతా. ఆ? దానికి హాట్ అంటే అసహ్యం. మీ ఫేస్ అన్న అసహ్యమే. అలా అని ఆగారా? నీ వెధవేషాలన్నీ నాకు తెలిసే, మూసుకొని అవతలికి పండి. మీ వెధవేషాలు నాకు తెలుసు. నోరు తెరుచుకొని అవతలికి పోండి. ఆపండి, ఆపండి. ఒకప్పుడు స్వీట్ పెట్టమంటే తిట్టేవారు, ఇప్పుడు నాకు పెట్టడానికి మీరు తిట్టుకుంటున్నారు. ఒకప్పుడు అడిగినా హాట్ పెట్టేవారు కాదు, ఇప్పుడు అడిగి మరీ పెడుతున్నారు. ఇదంతా నా మీద ప్రేమ, లేదంటే నాకొచ్చే 100 కోట్ల ఆస్తి మీద ప్రేమ? అమ్మో, కనిపెట్టేసిందా? మేనేజ్ చేయాలి. నీకు 100 కోట్లు ఎవరిస్తారమ్మా? మీకన్నీ తెలుసని నాకు తెలుసండి. నిజం చెప్పండి, నా మీద ప్రేమతో పెడుతున్నారా, లేకుంటే నన్ను కాక పట్టడానికి పెడుతున్నారా? ఇలా అడిగితే ఎవరైనా నిజం చెప్తారా అమ్మా? కానీ మేం చెప్తాం, నీ మీద నిజమైన ప్రేమతోనే పెడుతున్నాం తల్లి. ఇదే మాట మీ పండు మీద ఒట్టేసి చెప్పండి. పండ? ఏ పండు? ఆపిల్ పండ, జామ పండ, అట్టి పండ? బుస్సే నువ్వు ఉయ్యవే. ఇంత చిన్న విషయానికి ఒట్లు దాకా ఎందుకమ్మా? లేదు, దానికొచ్చిన డౌట్ పోవాలంటే, నువ్వు చెప్పింది నిజమని నమ్మాలంటే పండు మీద ఒట్టు పెట్టాల్సిందే. పెట్టు. అయితే మీరు చెప్పింది కూడా నిజమేనని గీత నమ్మాలి అంటే మీరు మీ అబ్బాయి చైతన్య మీద ఒట్టు పెట్టండి. చేతు మీద ఒట్ట? ఏ భయం వేస్తోందా? చెమటలు పడుతున్నాయా? మా పరిస్థితి కూడా అంతే. లేదు, నాకు దీని మీద ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోవడానికి అవసరమైతే ఒట్టు పెడతాను. వద్దండి. దొంగ ఒట్టుతో మీ కొడుకుని పోగొట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారేమో, కానీ మా నాన్నగారికి చెడు చేయడానికి నేను మాత్రం సిద్ధంగా లేనండి. మీకు నిజంగా నా మీద ప్రేమే ఉంటే ఈ స్వీట్స్, హాట్స్ రోడ్డు మీద ముష్టి వాళ్ళకి ఇచ్చేయండి. కాస్త పుణ్యమైన వస్తుంది. మస్టి వాళ్ళక అంటే మన లతా శిరీషక కాదు, అనసూయ రాంబాబు. అనసూయ గారు, అనసూయ గారు,
అనసూయ గారు, అనసూయ గారు, రండమ్మా రండి. అయ్యో మీరా లాయర్ గారు? ఏంటి కొత్తగా గారు మీరు అని మర్యాద చేస్తున్నారు? అరే ఉరే అంటే ఫీల్ అవుతారని గారు అంటున్నాం. నచ్చకపోతే చెప్పండి, మా స్టైల్లో మేము పిలుస్తాం. వద్దులే, ఇదే బెటరు. ఏయ్ మీకు అసలు బుద్ధుందా? లాయర్ వచ్చి ఇంతసేపు అయింది, టీయో టిఫిన్ తేవాలని తెలీదు? నో, మీ ఇంట్లో తిండి తింటాం కన్నా ఇంత విషం తాగడం బెటరు. చాలండి, ఇప్పటికి 20 సార్లు విషం పెట్టాను, చచ్చారా? లేదే. విషం పెట్టారా? మరి ఒకసారి బల్లి పడిన బిర్యానీ పెట్టాను, ఇంకోసారి బొద్దింక పడిన పాలు ఇచ్చాను. విషం ఎక్కలేదు కదా. ఈ పర్సనాలిటీని ప్రయోగశాల కింద వాడుకుంటున్నారా? కర్మ కర్మ. అమ్మా గీత, నీకో ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చానమ్మా. ఏంటండి అది? ఏంటండి ఇది? మొన్నొచ్చినప్పుడేమో గదిలోకెళ్ళి తలుపులు మూసి మరీ సీక్రెట్ చెప్పారు, ఇప్పుడేంటి ఓపెన్ గా చెప్పేస్తున్నారు? కుక్కలకి చికెన్ కనపడకుండా ఆపగలం గాని వాసన రాకుండా ఆపలేంగా. లేదు, ఇది అంతే. అంటే మద్దెగర్ర కుక్కనా? కుక్కనా? చీచి, ఆమెను ఒక్కదాన్నే ఎందుకంటాను? అమ్మాయ్యా, మిమ్మల్ని కూడా అన్నాడంట. అయ్యో, నన్ను ఒక్కదాన్నే అన్నాడేమో అనుకుని తెగ ఫీల్ అయిపోయాను. చెప్పండి చెప్పండి. మీ తాతగారు రాసిచ్చిన ఆస్తికి గార్డియన్గా నీకు నచ్చిన వాళ్ళని, నువ్వు చెప్పిన వాళ్ళని పెడదామనుకున్నాంగా. అవునండి. కానీ మీ తాతగారు అలా వద్దన్నారు. మరి చనిపోయిన మధుమతి పేరు పెట్టమన్నారు. మధుమతి పేరు పెట్టమన్నారా? ఇంతమంది బతుకుండగా చచ్చిన వాళ్ళ పేరు పెట్టడం ఏంటండి? పైగా దీనికి ఏదైనా అవసరమైతే ఎలా హెల్ప్ చేస్తుంది? అదే మా దగ్గరుంటే ఇది 1 లక్ష అడిగితే 10 లక్షలు రాసేస్తాం. దీనికి కావలసినంత ఖర్చు పెట్టి మిగతావి మేము నొక్కేస్తాం. మనం ఎంత మంచి వాళ్ళమో గీతకు తెలుసు. నాకింకా బాగా తెలుసు. మరైతే ఇంకే గార్డియన్ గా నా పేరు పెట్టచ్చుగా. రాజశేఖర్ గారు చచ్చిన వాళ్ళ పేరు పెడదామన్నారు. మీరు చావండి, ఖచ్చితంగా మీ పేరే పెడతారు. ఈ వెధవ డబ్బు కోసం నేను చావాలా? మాకేం అక్కర్లేదులే. అయితే మా అమ్మ పేరే పెట్టేయండి. ఏంటి పెట్టింది పిడక? నీకొచ్చే ఆస్తికి నన్ను గార్డియన్ గా పెడతావన్న ఆశతో డబ్బంతా ఖర్చు పెట్టాను కదే. అప్పుడేమో పిల్ల పందిల బాగా తినేసి ఇప్పుడేమో మా అమ్మ పేరు పెట్టండి అంటున్నావా? నీకోసం స్కూల్లో తన్నులు తిన్నాను, డ్రిల్ చేశాను, పరిగెత్తాను, ఆఖరికి ఆ పిల్ల దయ్యంతా కొరకించుకున్నాను. ఇంత చేస్తే మాకు మిగిలేదిదా? మర్యాదగా మేం ఖర్చు పెట్టిన డబ్బంతా మాకు తిరిగిచ్చేసి ఆ తర్వాత ఆస్తి నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకో. గార్డియన్ గా మా పేరు పెట్టినా సరే, మేం మీకు ఖర్చు పెట్టింది తిరిగి ఇచ్చినా సరే, లేదంటే మెడబట్టి బయట గెంటుతా. అంటే ఇప్పటిదాకా నా మీద చూపించిన ప్రేమంతా అబద్ధమా అండి? మీరు గార్డియన్ గా మీ పేరు పెట్టించడం కోసమే నా మీద లేని ప్రేమను చూపించారా అండి? లేకపోతే మాకేమైనా దూరదలు అనుకుంటున్నావా? వేలు ఖర్చు పెట్టడానికి ఏదో నీ వల్ల కాస్త డబ్బు వస్తుందని నాటకమాడాం, లేదంటే ఎప్పుడో గెంటేసుండేవాళ్ళం. చూసావు కదమ్మా గీత, ఇది వీళ్ళ నిజస్వరూపం. శ్వేత చెప్పింది నిజమే. వీళ్ళు డబ్బు కోసమే నీ మీద ప్రేమ చూపించారు. మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుందండి. మీరు నిజంగా మారిపోయారేమోనని నమ్మానండి. మీ నటన చూసి మురిసిపోయానండి. ఇదంతా నటన అని తెలిసి బాధపడుతున్నానండి. ఇంకా మాటలేంటమ్మా, నీకు నచ్చిన వాళ్ళెవరో చెప్పు, వాళ్ళ పేరు పెట్టేస్తా. ఇప్పుడేగా వాళ్ళ అమ్మ పేరు పెడతానన్నా, మళ్ళీ నచ్చిన వాళ్ళ పేరు అంటావేంటి? అదంతా యాక్టింగ్ అండి. మీ బుద్ధేంటో తెలుసుకోవడానికి నేను లాయర్ గారు కలిసి ఆడిన నాటకం అండి.
ఇదంతా నాటకమా? ఎస్, మీ మాడిన నాటకం వల్ల మీ బుద్ధి బయటపడిందండి. ఇక చచ్చినా మీ పేరు పెట్టనండి. లాయర్ గారండి, రేపు ఉదయం రండి, నాకు నచ్చిన వారి పేరు చెప్తాను. అలాగే తల్లి, వీళ్లతో జాగ్రత్త. నువ్వు వెళ్ళమ్మా. గీతకేమైనా అపాయం చేయాలని చూశారో తెలుసుగా, రాజశేఖర్ గారు వచ్చి షూట్ చేసి పారేస్తారు. అయ్యో, భలే దొరికిపోయానే. లాభం లేదు, ఏదో ఒకటి చేసి దాన్ని మనసు మార్చేయాలి. అమ్మ గీత, అమ్మ గీత. దాని చేతికి ఆయిల్ అంటుంటుందేమోనని సంతోష్ ముందు ఇరికిద్దాం అనుకున్నాను. కరెక్ట్. వెదవ ప్లాన్లు వేసి నన్ను ఇరికించాలి అనుకున్నారు. అది పసిగట్టి నేనే రివర్స్ లో మిమ్మల్ని ఇరికించాను. కాకపోతే జస్ట్ మిస్. నెక్స్ట్ టైం మాత్రం నీ సంగతి బయట పెట్టేస్తాను. నీ కొడుకుతో చీ కొట్టించుకోవడానికి రెడీగా ఉండు. ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే ఈరోజు నిన్ను పట్టించినట్టు రేపు నన్ను పట్టిస్తుంది. త్వరలోనే దొరుకుతుందమ్మా, అప్పుడు చూపిస్తా ఈ నాగిని దెబ్బ. ఏంటి అంత సీరియస్ గా కూర్చుంది? ఆ మోహన్ చూసారు అత్తయ్య గారు ఎలా ఉందో? ఉడకబెట్టిన చిలకడ దుంపలా ఉంది. అవునే, అచ్చం కొండముచ్చలా ఉంది. నీలాగా. ఏం చేస్తాం అత్తయ్య గారు? అత్త కోతిలా ఉంటే కోడళ్ళు కొండముచ్చులే కదా. సర్లే, ఎలాగోలాగా దాన్ని దువ్వి కోపం పోగొడదాం. పద. అలాగే పదండి. గీత, దేని గురించమ్మా ఆలోచిస్తున్నావు? నన్ను మోసం చేసిన దున్నపోతుల గురించండి. వీళ్ళ గురించి అంత ఆలోచించడం ఎందుకమ్మా? అది చెప్పింది దున్నపోతుల గురించండి. అంటే మీ అబ్బాయి గురించి అన్నమాట. వాళ్ళ దున్నపోతులైతే వాళ్ళని కన్న తల్లెవరో మీకు బాగా తెలుసు కదండి. చంపుతా. చూడమ్మా గీత, నిన్న నేను మాట్లాడిన మాటలన్నీ అబద్ధమమ్మా. ఊరికే సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని అలా అన్నాను. నన్ను తిట్టావా? ఊరికే సరదాగా మిమ్మల్ని ఆట పట్టిద్దామని అలా అన్నాను నాన్నమ్మ గారు. లేదు, నువ్వు కావాలని అన్నావు. మరి మీరు నిన్న అన్నది కూడా కావాలని అన్నది కాదా అండి? అయ్యో, అది కావాలని అనలేదు తల్లి. అయితే నేను కావాలని అనలేదండి. ఈ ముద్ద పప్పుది కూడా బాగా ముదిరిపోయిందే. ప్లీజ్ అమ్మా, నిన్నెంత ప్రేమగా చూసుకున్నానో అప్పుడే నువ్వు మర్చిపోయావమ్మా. వద్దండి, మీ వెధవ డ్రామాలు ఇంతటితో కట్టి పెట్టండి. మీ మాటలు నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేనండి. మీరెంత ప్రయత్నించినా నా గార్డియన్గా మీ పేరు పెట్టనండి. అయితే ఇదే ఫైనల్ మాట? అవునండి. అయితే మా పేర్లైనా పెట్టమ్మా. మీరు అడగడం ఎలా ఉందో తెలుసా అండి? ఎలా ఉంది? పెంపుడు కుక్కకి పాచిపోయిన అన్నం లేకపోతే గజ్జి కుక్క వచ్చి పరవన్నం అడిగిందంట. అలా ఉంది. మమ్మల్ని గజ్జి కుక్కంటావా? ఏయ్, నన్ను పెంపుడు కుక్క అంటావే? పోనీలే, ఎంత కాదనుకున్నా నా మనవరాలే కదా అని ఊరుకుంటుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? పోవే బయటికి పో.